ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే అధికార కూటమికి సరైన కౌంటర్ ఇవ్వలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. సీనియర్ నాయకులు సైలెంట్ కావడం, కింద స్థాయి నేతలు మాట్లాడినా అది ప్రజల్లోకి వెళ్ళకపోవడం ఆ పార్టీని కలవరపెడుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర కేంద్రమైన విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పరుగులు పెట్టిస్తుంటే దాన్ని ఎదుర్కోవడానికి వైసీపీ నాయకత్వం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను రంగంలోకి దింపి లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటోంది. ఇంతకీ విశాఖలో గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు వైసీపీకి ఎందుకు మైనస్ అవుతున్నాయి? ఏమాత్రం క్రెడిబిలిటీ లేని నాయకుడితో మాట్లాడించడం వెనుక జగన్ వ్యూహం బెడిసి కొడుతుందా? వాచ్ ది స్టోరీ. ప్రజాస్వామ్యంలో రాజకీయాలన్నాక అధికార ప్రతిపక్షాల మధ్య ఎప్పుడూ ఒక పొలిటికల్ వార్ నడుస్తూనే ఉంటుంది. ప్రభుత్వం చేసే తప్పులను ప్రతిపక్షం ఎండగట్టాలి. అలాగే విపక్షాల ఆరోపణలకు అధికార పక్షం అంతే ధీటుగా బదులివ్వాలి. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఈ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షానికి సరైన కౌంటర్ ఇవ్వడంలో పూర్తిగా వెనుకబడిపోయింది. పార్టీలో ఒకప్పుడు చక్రం తిప్పిన సీనియర్ నాయకులు ఎవరూ ఇప్పుడు పెద్దగా నోరు మెదపడం లేదు. వారు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. మరోవైపు జూనియర్ నాయకులు మీడియా ముందుకొచ్చి చెబుతున్న మాటలు ప్రజల్లోకి బలంగా వెళ్లడం లేదు. పైగా వారు చేసే కొన్ని వ్యాఖ్యలు ఏకంగా వైసీపీకే కొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. ఈ పరిస్థితి ముఖ్యంగా పరిపాలనా రాజధానిగా వైసీపీ చెప్పుకున్న విశాఖపట్నంలో అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విశాఖలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తోంది. ఈ తరుణంలో అక్కడ అధికార పక్షానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు వైసీపీ నుంచి సీనియర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో గుడివాడ అమర్నాథ్ లాంటి జూనియర్ నేతను అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకత్వం అనవసరమైన చిక్కులను కొని తెచ్చుకుంటోంది. గుడివాడ అమర్నాథ్ నేపథ్యం చూస్తే ఆయనకు ఒక బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. ఆయన తాత గుడివాడ అప్పన్న, అలాగే తన తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తనను తాను ఒక లీడర్గా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు అమర్నాథ్. ఒక సాధారణ కార్పొరేటర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత వైఎస్ జగన్ కేబినెట్లో ఏకంగా అత్యంత కీలకమైన పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు ఆయన ప్రస్థానం బాగానే ఉన్నా రాజకీయాల్లో ఒక నాయకుడికి ఉండాల్సిన సీరియస్నెస్ ఆయనలో లోపించడంతో ఆయన గ్రాఫ్ అమాంతం పడిపోయింది. పాలిటిక్స్లో ఒక్కసారి జనాల దృష్టిలో పలచనైతే నాయకులకు తప్పకుండా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అందున ఒక మంత్రి హోదాలో ఉండి కూడా హుందాతనంగా సీరియస్గా వ్యవహరించకపోతే ఏమవుతుందో అమర్నాథ్ వ్యవహారమే ఒక ఖచ్చితమైన నిదర్శనం. సోషల్ మీడియా ప్రభావం అత్యధికంగా ఉన్న ఈ రోజుల్లో నాయకులు ఏమాత్రం తప్పు మాట్లాడినా దాన్ని విపరీతంగా వ్యతిరేక ప్రచారం చేస్తారు. అందుకే అడుగు తీసి అడుగు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ విషయంలో గుడివాడ అమర్నాథ్ పదే పదే అడ్డంగా బుక్ అవుతూనే వచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో గుడివాడ అమర్నాథ్ చేసిన పలు వ్యాఖ్యలు, ప్రకటనలు దారుణంగా వికటించాయి. అప్పట్లో ఆయన మాట్లాడిన మాటలు లాజిక్కు దూరంగా ఉండడంతో నెటిజన్లకు దొరికిపోయారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతమైన మీమ్స్కు, ట్రోల్స్కు దారితీశాయి. దీంతో ఆయన ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. జనాలు ఆయనను ఒక సీరియస్ రాజకీయ నాయకుడిగా కాకుండా కేవలం ఒక కామెడీ కోవకు చెందిన నాయకుడిగా మాత్రమే చూడడం మొదలుపెట్టారు. ఒకసారి అలాంటి ముద్ర పడిన తర్వాత ఆ నాయకుడు ఎంత నిజం చెప్పినా, ఎంత సీరియస్గా మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. అయితే విశాఖలో 2-3 సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ వారు సైలెంట్ అయిపోవడంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విశాఖపట్నంలో ప్రతి విషయానికి గుడివాడ అమర్నాథ్ను ముందు పెడుతున్నారు. అధికార పక్షంపై విమర్శలు చేయాలన్నా ఆయనే వాడుతున్నారు. ఇమేజ్ డ్యామేజ్ అయిన ఒక నాయకుడితో పదే పదే ప్రెస్ మీట్లు పెట్టించడం, కౌంటర్లు ఇప్పించడం వైసీపీ శ్రేణులకే ఏమాత్రం రుచించడం లేదు. ఇదిలా ఉంటే ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. ప్రధానంగా విశాఖపట్నం నగరాన్ని ఒక ఇంటర్నేషనల్ ఐటీ హబ్గా, ఇండస్ట్రియల్ కారిడార్గా మార్చాలని సీఎం చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే విశాఖకు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు క్యూ కడుతున్నాయి.
ఐటీ రంగానికి ఊతమిస్తూ గూగుల్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ విశాఖలో భారీ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించిన శంకుస్థాపన పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. దశాబ్దాల కళ అయిన విశాఖ రైల్వే ప్రత్యేక జోన్ కార్యరూపం దాల్చుతోంది. అలాగే ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పనులు వేగవంతమయ్యాయి. వేలాది మందికి ఉపాధి కల్పించే ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ లాంటి భారీ ప్రాజెక్టులు విశాఖ ముంగిటకొస్తున్నాయి. కూటమి ప్రభుత్వం మాటలు చెప్పకుండా ఉత్తరాంధ్రలో చాలా వరకు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో చేసి చూపిస్తోంది. విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం వేగంగా తీసుకొస్తున్న ఈ అభివృద్ధి ప్రాజెక్టులను చూసి ఇదంతా తమ క్రెడిట్ అని చెప్పుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తాము వేసిన పునాదుల వల్లే ఇప్పుడు ప్రాజెక్టులు వస్తున్నాయని ప్రజలను నమ్మించేందుకు చూస్తోంది. అయితే విచిత్రం ఏమిటంటే సరిగ్గా ఇదే మాటను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ లాంటి ఇమేజ్ లేని నేతలతో మాట్లాడిస్తోంది. విశాఖకు వస్తున్న ప్రాజెక్టుల విషయంలో గత వైసీపీ ప్రభుత్వ పాత్ర కొంతవరకు ఉండొచ్చు. కానీ ఆ విషయాన్ని గుడివాడ అమర్నాథ్ లాంటి వారు మీడియా ముందుకొచ్చి చెబుతూ ఉండడం మాత్రం జనాలకు ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఆయన మాట తీరుపై ఇప్పటికే ప్రజల్లో నెగిటివ్ భావన స్థిరపడిపోయింది. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన అటువంటి నాయకుడితో పార్టీ విజయాలను క్రెడిట్ను చెప్పించడం ఏంటి అనేది సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడరే సూటిగా ప్రశ్నిస్తోంది. ఇప్పటికైనా జగన్ తమ వ్యూహాన్ని మార్చుకోకపోతే ఉత్తరాంధ్రలో పార్టీ మరింత బలహీనపడడం ఖాయంగా కనిపిస్తోంది.